ఆ గుద్దాకిలో ఎందుకు వచ్చిండమ్మా పొద్దుగాల మన ఇంటికి? ఏమైంది నాన్న? మన జాతిని డాడీకి నాకు వడదానికి ముందే తెలుసు, అయినా పుల్లలు పెడుతుంది చూడు తెలుసుకొని కూడా. మా అన్నరా నీకు మామ అవుతాడు అంటే ఏమైతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ అన్నానకమ్మా నువ్వు వాని కొంపన్. వాని గురించి చెప్పడానే అన్నా నేను జాబ్ చేస్తే చేయకపోతే ఏంది, ఖాళీ ఉంటేంది. వాని గుద్ద కట్టుకోనికి రాదు కానీ మంది గుద్దలు కడగానికి ముంతలు పట్టుకొని రెడీ ఉంటాడు. ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు? కుక్కర్ నాటు కుక్క మొక్క పోడా. మరి నేను వాడిని రైస్ మిల్ లో పని చేయాలన్నా? కావాలంటే అవతల బిచ్చం ఎత్తుకుంటా కానీ మా దగ్గర మాత్రం పని చేయమ్మా నేను. మళ్ళా వాడు ఏదో దానకారుడు లెక్క నాకు జాబ్ ఇచ్చిన పేరు. అయినా ఎన్ని రోజులు రైతు మాటలు వాడు పెళ్లిలకు పేరంటే అలాగేనా నా ఇచ్చేది పోతుంది తెలుసా? ఈ కొడుకు ఏం చేస్తుండు? చదువు అయిపోయిందటగా, పెళ్లి ఎప్పుడు పోరాగాన్లు ఎప్పుడు కంటాడుగా. అది అనుకుంటే నాకు అసలు ఓలీకి ఇజ్జత్ అనిపిస్తాడు పెళ్లిలకు పేరంటాలకు. ఆ పక్కింటి సరోజ ఆంటీ అన్ని చూస్తుంది, మళ్ళీ మీ బాబు జాబ్ రాలేదంటగా అని కొడుతుంది ఇట్లా ఉల్లిగట్ట పట్టి ఓడిచినట్టు. వాళ్ళ బిడ్డ ఏమో జాబ్ చేసినట్టు నువ్వు పట్టుకొని తిరుగుతుండ. ఇది మళ్ళీ నాకు నీతులు చెప్ప నీకు వస్తుంది. వానికి తెలుసు నా చదువు అయిపోయింది, జాబ్ చేస్తలేని ఇంట్లోనే ఉంటున్నాను. మరి ఎందుకు పొండు మీద కాకి పొడిచినట్టు? అంకుల్కి చాయ్ అయితే ఇచ్చిరా పోనా, వీడియో ఇస్తారు చాలా సేపటి నుండి. నేను జాబ్ కొట్టినాక చెప్తాం అందరి సంగతి. గింత ఆగవా గింత అడివా, చదువు అయిపోయిందంటే కత్తం ఇక వాడు చచ్చిన కిందనే లెక్క జాబ్ చేయకపోతే.